నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇవాళ రియల్టర్ జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ముంబై హైవేలో లేటెస్ట్ హైలైట్స్ ఏంటి, సో ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి సార్ చెప్పే సజెషన్స్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే వెంకట్ గారు. సార్ అయితే ఇప్పుడు మనకి ముంబై హైవే లేటెస్ట్ హైలైట్స్ ఏంటి సార్, అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి? ముంబై హైవే యాక్చువల్గా అంటే ఆఫ్టర్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ మళ్ళీ ఫస్ట్ పికప్ అయిన హైవే ఏదంటే అది ముంబై హైవే అండి. లాస్ట్ 2 months నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ తీసుకుంటే BHEL ఫ్లైఓవర్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఆ జంక్షన్ చాలా కంజెస్టెడ్గా ఉండేది, కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అవుతుంది. అది అఫీషియల్గా ఇంకా ఓపెన్ చేయలేదు, కానీ యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ముంబై హైవే 6 track హైవే అవుతూ ఉంది. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే మనం వెళ్తే చూడొచ్చు, వర్క్ జరుగుతూ ఉంది. సో ముంబై హైవేకి ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే కనెక్టివిటీ, ఇట్స్ లొకేషన్. ముంబై హైవే మీరు చూస్తే ఇట్స్ లైక్ స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. సికింద్రాబాద్ని హైదరాబాద్ని అంటే ఓల్డ్ సిటీని, ఓల్డ్ ఐ మీన్ ట్రెడిషనల్ సిటీని ప్లస్ మోడర్న్ సిటీని 2 parts చేస్తుంది. ఎల్బీ నగర్ నుంచి మనం తీసుకుంటే అప్ టు జహీరాబాద్, ఈవెన్ నెక్స్ట్ స్టేట్ని కనెక్ట్ చేస్తూ కూడా స్ట్రైట్ హైవే. హైదరాబాద్ చుట్టూ 10 highways ఉంటాయి, బట్ హై పొటెన్షియల్, హై ట్యాక్స్ పేయింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది ముంబై హైవే మాత్రమే. అట్లా సార్ అయితే ఇప్పుడు మనకి ముంబై హైవేకి ఆనుకుని ఇప్పుడు మనకి నాందేడ్ హైవే కూడా బాగానే డెవలప్మెంట్ అవుతుంది సార్. ఇప్పుడు ముంబై హైవే తర్వాత మనం నాందేడ్ హైవేని ఏ రకంగా చూడొచ్చు సార్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ డెవలప్మెంట్స్ కానీ? అవునండి, నాందేడ్ హైవే అనేది నాట్ ఓన్లీ హైవే అండి, అది ఒక ఎకనామిక్ కారిడార్. హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ అది. సో ఆ కారిడార్కి, ఆ గ్రీన్ హైవేకి ప్యారలల్గా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇంకా కొన్ని SEZs, ఇలా చాలా డెవలప్మెంట్స్ రాబోతుంది. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకునే ఈ నాందేడ్ హైవేని సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేయడం జరిగింది. సో ముంబై హైవే రియల్ ఎస్టేట్లో నాందేడ్ హైవేది చాలా కీ రోల్ కాబోతుంది. ప్లస్ అందరికీ తెలిసిందే, రియల్ ఎస్టేట్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ కనెక్టివిటీ. రోడ్స్ ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ వస్తుంది. ద సేమ్ విత్ ముంబై హైవే అండి. సార్ ఇప్పుడు మనకి ముంబై హైవేలో ఇప్పుడు పటాన్చెరు లోపు మనకి ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి సార్? మనం అంటే ఏ ప్రైస్లో పెట్టి మనం బై చేయొచ్చు ప్లాట్స్ ఏదైనా? ముంబై హైవేలో పటాన్చెరు లోపు అంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండి. పటాన్చెరు వరకు మీకు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా లేఅవుట్స్ వచ్చే అవకాశం కూడా లేదు అక్కడ మనం పర్చేజ్ చేయాలంటే ఒక విల్లాను, ఒక ఫ్లాట్, అంతే. ఓపెన్ ఫ్లాట్స్ అయితే లేవు. సో ఇప్పుడు అక్కడ ల్యాండ్ ప్రైజెస్ తీసుకుంటే 1 lakh ఉంది, 1.5 lakh ఉంది, 60,000, 70,000 అట్లా డిపెండ్స్ అనమాట. హైవేని ఇచ్చి మనం ఎంత లోపలికి ట్రావెల్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యి అక్కడ ప్రైజెస్ ఉన్నాయి. పటాన్చెరు ఈజ్ నో మోర్ అవుట్స్కట్ అండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ నౌ. సో ఆ ప్రైజెస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు హైవే కూడా బాగా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం కూడా కొద్దిగా క్లియర్ అయినట్టుగా ఉంది. అవునండి, 6 lane అవుతుంది, BHEL ఫ్లైఓవర్ వచ్చింది. సో ట్రాఫిక్ కూడా చాలా వరకు ఈజీ పాసేజ్ ఉంటుంది. అలాగే సర్వీస్ రోడ్స్ ఇస్తూ ఉన్నారు. మెయిన్ రుద్రారం ఇలాంటి విలేజెస్ దగ్గర ఎగ్జిట్స్ ఇస్తూ ఉన్నారు. సో ట్రాఫిక్ మూవ్మెంట్ కొంచెం ఫ్రీ అవుతుంది, ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. సార్ అయితే ఇప్పుడు మీరు కంది దగ్గరలో ఉన్న BRR బిల్డర్స్కి అంటే ప్రమోట్ చేస్తున్నారు కంపెనీలో మీరు పార్ట్ అయి ఉన్నారు. సో మరి ఇస్మాయిల్ ఖాన్పేట్లో ఉన్న ఈ BRR బిల్డర్స్ వెంచర్ ఏదైతే ఉందో, సో దాన్ని డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే అంటే ఫ్యూచర్గా ఏం ఆలోచించబోతున్నారు ఆ వెంచర్ గురించి? ఇప్పుడు BRR బిల్డర్స్కి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు మా వెంచర్ తీసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్లో, అంటే హౌసెస్కి నియర్, మా అలాగే నర్సపూర్ హైవేకి నియర్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం నాందేడ్ హైవేకి నియర్, 1500 acresలో ఉన్న IITకి నియర్, 70 acresలో ఉన్న తోషిబాకి నియర్. అలాగే మా వెంచర్కి అటాచ్డ్గా ఆల్రెడీ హౌసింగ్ ఉంది. మా వెంచర్లో మేము హౌసింగ్ చేయబోతున్నాం. ప్లస్ సేఫ్టీ పరంగా చూసుకుంటే HMDA అప్రూవ్డ్, RERA అప్రూవ్డ్, అలాగే బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఉంది.
సో ఫస్ట్ థింగ్స్ డాక్యుమెంటేషన్ పరంగా ఇట్స్ 100% సేఫ్ వెంచర్ అండి. ఇది 8 acres 115 ప్లాట్స్. డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, టోటల్ డెవలప్మెంట్స్ అంటే కాంపౌండ్ వాల్ ఇవన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. పార్క్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ పార్క్ వర్క్ కంప్లీట్ అయితే మార్టగేజ్ ఫ్లాట్స్ కూడా రిలీజ్ అవుతాయి. అలాగే సేల్స్ కూడా 60-70% సేల్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకే సార్, అయితే ఇప్పుడు మనకి నర్సాపూర్ సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ నుంచి మనం సదాశివపేట వరకు ఈ మధ్యలో ఎక్కడైనా హైవేకి దగ్గర అంటే ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో హైవేకి ప్లాట్ కనుక పర్చేస్ చేస్తే దాని అప్రిషియేషన్ ఎలా ఉండదు సార్? ఎంత టైం పడుతుంది అప్రిషియేషన్కి? చేస్తాంట ఇప్పుడు ముంబై హైవే ప్రజెంట్ అయితే మార్కెట్ మంచిగానే నడుస్తుందని చెప్పాలి. బికాస్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్స్ మీకు ముంబై హైవేలో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మీరు అడిగింది చెప్తాను. సదాశివపేట్ తర్వాత ఇన్వెస్ట్ చేసుకుంటే అది సెకండ్ స్ట్రెచ్ అండి ముంబై హైవేలో. ఎవరైతే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో అంటే 5 years or 6 years అలాంటి వాళ్ళు సదాశివపేట్ తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ముంబై హైవేని 3 stretches చేద్దామండి. సంగారెడ్డి లేదంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫస్ట్ స్ట్రెచ్. నాకు త్వరగా రిటర్న్స్ కావాలి, నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు 1 yearలోనో 1.5 yearలోనో రిటర్న్స్ కావాలి అన్నవాళ్ళు ఈ స్ట్రెచ్లోనే ఉండాలి, అంటే హెచ్ఎండిఏలో ఉండాలి. మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సో ఆఫ్టర్ సదాశివపేట్ ఒక 10 kilometers వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్ టు ఓక్సన్ యూనివర్సిటీ ఆ ప్రాంతం వరకు అంటే కంకోల్ టోల్ ప్లాజా వరకు ఇది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం తీసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే అగైన్ తర్వాత ఆరూరి ప్రాంతాలు దాటిన తర్వాత కంకోల్ టోల్ ప్లాజా తర్వాత అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అగైన్ జహీరాబాద్ రిచ్ అయితే అది డిఫరెంట్ మార్కెట్ మళ్ళీ. సో ఇలా 3 stretches చేసుకుని మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మనం సదాశివపేట వరకు అంటే సంగారెడ్డి నుంచి తీసుకుంటే సదాశివపేట మధ్యలో ప్రైజెస్ ఏ రేంజ్లో ఉన్నాయి సార్? మన ఎంత ప్రైస్లో అయితే మనం కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అవి సంగారెడ్డి టు సదాశివపేట అంటే డిపెండ్స్ అండి. హైవే ఫేసింగ్ ఉందనుకోండి, హైవే ఫేసింగ్ ఉంటే అరౌండ్ 35-40,000 కూడా ఉంది, అరౌండ్ 35 అనుకోండి. లేదు కొంచెం లోపలికి మూవ్ అవ్వగలిగితే 20,000 నుంచి 22,000 అట్లా 5-6 kilometers లోపలికి వెళ్తే 15,000, 16,000 అట్లా హైవే నుంచి ఎంత దూరం మూవ్ అవుతున్నామో అలాగే సదాశివపేట టౌన్ నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం అనే దాని మీద ఈ ప్రైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. ఫామ్ ల్యాండ్కి వెళ్తే ఇంకొంచెం లెస్ ప్రైజెస్లో దొరుకుతాయి. సో ఇట్ డిపెండ్స్ అండి. 30,000 ఈవెన్ 40,000 వరకు కూడా ఉంది. అలాగే 15,000, 13,000, 12,000లో కూడా ప్రైజెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ లొకేషన్. సార్ అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం బెంగళూరు హైవేని డిజిటల్ హైవే అని చెప్పుకున్నాం ఇంతకుముందు, మీరే చెప్పారు ఆ విషయం. సో ఇప్పుడు ఒక 6 lane కంప్లీట్గా ఒక హైవే అయిపోయింది అనుకుందాం, అంటే లైక్ ఓఆర్ఎల్లా కనిపిస్తుంది చుట్టుపక్కల. సో ఇప్పుడు మనం హైవేకి దగ్గరలో హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్లో కనుక హైవే ఫేసింగ్లో ప్లాట్ తీసుకుంటే కనుక దాన్ని కమర్షియల్ బిట్ కింద మనం చూస్తాం మామూలుగా, దాంట్లో కమర్షియల్ ఏదైనా చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఒకవేళ ఓఆర్ఆర్ లాగా కనుక ఒక డిజిటల్ హైవే తయారైంది అనుకోండి, ఇప్పుడు ఈ మన బెంగళూరు హైవే, నాగ్పూర్ హైవే, ఈవెన్ ముంబై హైవే కూడా, ఈవెన్ ఇప్పుడు విజయవాడ హైవే అయినా కూడా, సో ఇప్పుడు అక్కడ ప్లాట్స్ మనం తీసుకుంటే కనుక అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా సార్? మనమేమో కమర్షియల్గా ఏదైనా చేసి చూడవచ్చు అని మనం అనుకుంటాం. బట్ ఇప్పుడు ఒకవేళ అది డిజిటల్ హైవే కనుక అయిపోతే కనుక చుట్టూ మీకు వచ్చేస్తాయి కదా సార్ బ్యారికేడ్స్ లాగా, ఇప్పుడు ఓఆర్ఆర్లో ఎలా అయితే రోడ్ చుట్టుపక్కల ఉందో అవి వచ్చినప్పుడు మరి అది మైనస్ అవుతుందా మనకి ప్లస్ అవుతుందా సార్? ఎస్ అండి, ఇట్ డిపెండ్స్ అండి. మేనేజ్డ్ హైవేస్ ఇప్పుడు ఓఆర్ఆర్ అయినా రీజనల్ రింగ్ రోడ్ అయినా ఇవన్నీ మేనేజ్డ్ హైవేస్ అంటాము. అలాగే నాందేడ్ హైవేని ఎక్స్ప్రెస్ హైవే అంటాము. ఇట్ డిపెండ్స్ ఏంటంటే హైవే ఫేసింగ్ ఓఆర్ఆర్ ఫేసింగే ఇన్వెస్ట్ చేయాలని లేదు. ఇన్ కేస్ మీరు అన్నట్లు హైవే హైట్లో ఉండి అక్కడ స్లిప్ రోడ్స్ లేకపోతే సర్వీస్ రోడ్స్ లేకపోతే ఆ హైవేకి అటాచ్డ్గా ఉన్న ల్యాండ్స్కి అది డెఫినెట్గా మైనస్ అవుతుంది. సో బట్ ఇప్పుడైతే ఓఆర్ఆర్కి అన్ని చోట్ల సర్వీస్ రోడ్స్ ఇచ్చారు మన తెలంగాణలో. రీజనల్ రింగ్ రోడ్డు కూడా సర్వీస్ రోడ్స్ ఉన్నాయి, అలాగే నాందేడ్ హైవేకి కూడా స్లిప్ రోడ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం లేదు. బట్ నాందేడ్ హైవేకి ప్యారలల్గా ఉన్న కొన్ని ల్యాండ్స్ డౌన్లో ఉండటం వల్ల ఆ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. త్వరగా సేల్ అయినా కూడా
చేసిన ప్రైస్ రాదు. సో ఈ హైవేస్ విషయంలో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా మీరు ఉన్నట్లు డెఫినెట్గా ఉంటాయి. సో డెవలప్మెంట్ ప్రాసెస్లో కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి ఇలా. సరే అయితే ఇప్పుడు మనకి ఎక్కడంటే మన సంగారెడ్డి హైవేలో ఒక బెస్ట్ వెంచర్ అంటే ఒక బెస్ట్ ప్లేస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి కనెక్టివిటీ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి మన ప్లాట్కి కానీ మన వెంచర్ కానీ యాడ్ అవుతుంది అనుకునే వెంచర్ ఏదైనా మీరు సజెస్ట్ చేయగలిగితే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ముంబై హైవేలో హాటెస్ట్ ప్లేస్ మన ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ రావాలి అంటే ఆఫ్టర్ ఓఆర్ఆర్ అండి. ఎందుకంటే ముంబై హైవేలో ఓఆర్ఆర్ వరకు పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హైదరాబాద్ లాగా అయిపోయింది. ఆఫ్టర్ ఓఆర్ఆర్ నుంచి అంటే ముత్తంగి అనుకోండి, ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు మనం ప్రాపర్ కనెక్టివిటీ, మన వెంచర్కి నియర్ బై హౌసెస్ అంటే పక్కకే ఉండాలని లేదు, అట్లీస్ట్ 2 kilometers 3 kilometers కొన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అలాగే ఎడు ఫెసిలిటీస్, ఇలాంటి బేసిక్ పారామీటర్స్ని మనం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్ని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో అది మంచి ప్రాపర్టీ అవుతుంది. ఇది 100% అష్యూరెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే వన్ బేసిక్ థింగ్ అండి, ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ల్యాండ్ ప్రైజెస్ ఎలా పెరుగుతాయి అంటే పాపులేషన్ పెరగాలి, పాపులేషన్ తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరగాలి. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగినప్పుడే రియల్ ఎస్టేట్ నీడ్స్ వస్తాయి. సో హైదరాబాద్ హెచ్ఎండిఏ రీజియన్లో 50% ఆఫ్ ద పాపులేషన్ ఈ వెస్ట్ సైడే ఉంది. సో ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా సంగారెడ్డి వరకు ఉంది. సంగారెడ్డి వరకు హెవీ డెన్సిటీ ఉంది. సో అక్కడ పెరుగుతాయా పెరగవా అనేది క్వశ్చన్ కాదు, ఎంత పెరుగుతుంది అనేది క్వశ్చన్. సో 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ జోన్లో కూడా ప్లేసెస్ మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోగలగాలి. జోనింగ్ R1 R2 R3 R4 ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ యూజ్ జోన్, ఈ 5 జోన్స్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. కొంత పెరి అర్బన్ జోన్ ఇలాంటివి ఉంటాయి. సో ఆ పెరి అర్బన్ జోన్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. పెరి అర్బన్ జోన్లో కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి కన్వర్షన్ తీసుకొస్తే ఎస్ యూ కెన్ గో హెడ్, అది చూసుకోవాలి. అంటే ఇప్పుడు పెరి అర్బన్ జోన్లో మీరు చెప్పినట్టుగా పర్మిషన్ తెచ్చుకొచ్చి మనం కన్స్ట్రక్షన్ కానీ ఇంకేదైనా చేసుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఏ హైడ్రా లాంటి ఒక ఆర్గనైజేషన్ వచ్చి మళ్ళీ దాన్ని ఏదైనా డిస్మాంటిల్ చేసే అవకాశం ఉంటుందా? నో అండి, అలాంటిది ఏం లేదు. హైడ్రా అనేది డిఫరెంట్ థింగ్. పెరి అర్బన్ జోన్లో మీకు హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పర్మిషన్, రెసిడెన్షియల్కి రేరా పర్మిషన్ వస్తుంది, లేఅవుట్కి. ఈ ల్యాండ్ కన్వర్షన్ డెవలపర్ తీసుకురావాలి. అంటే పెరి అర్బన్ జోన్ నుంచి వేరే జోన్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదు. పెరి అర్బన్ జోన్ అంటే కొంచెం నెగిటివిటీ ఉంటుంది పబ్లిక్లో మార్కెట్, అంటే ప్లాట్లు అక్కడ కొనడానికి. నెగిటివిటీ అంటే ఇక్కడ ఏమవుతుందంటేనంటే పెరి అర్బన్ జోన్లో హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంది. చాలామంది క్లయింట్స్కి అవేర్నెస్ లేదు. అది జోనింగ్స్ గురించి ఈ మధ్య మాట్లాడుకుంటున్నారు. మనం చాలా అవేర్నెస్ తీసుకొచ్చాము. ఇంతకుముందు అసలు జోన్ గురించి ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. సో ఆ క్వశ్చన్ చేయకపోవటం వల్ల కొంతమంది డెవలపర్స్ పెరి అర్బన్ జోన్లో కూడా లేఅవుట్ చేయటం, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది కాబట్టి లేఅవుట్ చేశారు. ఒక నార్మల్ క్లయింట్ ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్ ఉంది, మంచిదే కదా అని ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నాడు. బట్ అక్కడ ల్యాండ్ కన్వర్షన్ జరగాలనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఫస్ట్ అసలు అది పెరి అర్బన్ జోన్ అనే విషయమే వాళ్ళకి తెలియట్లేదు. పెరి అర్బన్ జోన్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే 10% ఆఫ్ ద ల్యాండ్లోనే మనం కన్స్ట్రక్షన్ చేయగలం. సో ఇప్పుడైతే కొంత అవేర్నెస్ క్రియేట్ అయింది. ఆ ల్యాండ్ కన్వర్షన్ అంటే జోన్ కన్వర్షన్ అయితేనే పెరి అర్బన్ జోన్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. లేదు ఎక్సెస్ మనీ ఉన్నాయి మీ దగ్గర, కన్వర్షన్ అయితే కనుక టోటల్ 100% మనం యూజ్ చేసుకోవచ్చు అంటారు కన్స్ట్రక్షన్? యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు R1 జోన్కో R2 జోన్కో కన్వర్ట్ అయింది అనుకోండి, R1 జోన్ R2 జోన్లో ఏ రూల్స్ అయితే అప్లికబుల్ అవుతాయో ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. సో పెరి అర్బన్ జోన్ ప్లస్ సిటీకి నియర్ బై కూడా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఓఆర్ఆర్ చుట్టూ ఉండే అవకాశం, ఓఆర్ఆర్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. అంటే టోటల్లీ డెవలప్డ్ ఏరియాకి సెమీ అర్బన్ ఉన్న ఏరియాకి మిడిల్లో ఉంటుంది ఎప్పుడు పెరి అర్బన్ జోన్ కూడా. ఓఆర్ఆర్కి నియర్, సిటీకి నియర్లోనే ఒక 15 kilometers రేడియస్లో ఉంటుంది. సో
జోన్ కన్వర్షన్ అయితే సేఫ్. ఈ జోన్ కన్వర్షన్ అనేది ఎవరు చేస్తారు సార్? గవర్నమెంటే చేయాలా? గవర్నమెంటే చేస్తుంది జోన్ కన్వర్షన్. బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే జోన్ కన్వర్షన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. ఇక్కడ కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే జోన్ కన్వర్షన్ అని చెప్పి జోన్ కన్వర్షన్కి అప్లై చేసిన లెటర్ మాత్రమే చూపిస్తారు, టోటల్ కన్వర్షన్ రాదు. సో అది నిజంగా కన్వర్షన్ అవుతుందా, ఫ్యూచర్లో అవ్వదా అనేది డిపెండబుల్. ఇన్ కేస్ అవ్వకపోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది దృష్టిలో ఎక్కువ ఉంటాయా, ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్? అది కన్వర్షన్ అది ప్రాపర్ వేలో వెళ్తే అవుతుందండి. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్లస్ చాలా లేఅవుట్స్ ఇప్పటికీ కూడా కన్వర్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో మన దగ్గర మీరు అన్నట్టు తెలియకుండానే చాలామంది ఇన్వెస్ట్ చేశారు. డెవలపర్ ఏమన్నాడు, ఇదిగో నేను కన్వర్షన్కి అప్లై చేశాను అన్నాడు. అప్లై చేశారు కాబట్టి కన్వర్షన్ వస్తుందని క్లయింట్ ఇన్వెస్ట్ చేశాడు, కానీ ఆ కన్వర్షన్ రావట్లేదు. ఇక డెవలపర్ పట్టించుకోవట్లేదా, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది, మనకు తెలియదు. సో ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఫైనల్ కన్వర్షన్ వచ్చేసింది, ఓకే గో హెడ్, లొకేషన్ వైజ్గా మంచుకుంటే ముందుకెళ్ళండి. అంతేగాని ఎప్పుడో వస్తుంది అంటే ఆలోచించాలి. అది ఇన్వెస్టర్ డెసిషన్ తీసుకోవాల్సిన విషయం. అట్లా అంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ.